టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పుడు కాంగ్రెస్ లో సంచలనం రేపుతోంది. మంత్రి కొండ సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. ఇద్దరిపై కూడా కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. మంత్రి కొండ సురేఖను కేబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కలిసి వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కూడా నివేదిక సమర్పించారు. ఇక అధిష్టానం ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో యాక్షన్ తీసుకునే టైం వచ్చిందంటారా? సో ఇప్పుడు పిసిసి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ మంత్రివర్గం నుంచి తొలగించాలంటే జనరల్గా అయితే నార్మల్గా అయితే రీజనల్ పార్టీస్లో ముఖ్యమంత్రి ఏదనుకుంటే అది. ఇప్పుడు రాజయ్యను బర్తరఫ్ చేయాలనుకున్నాడు కేసీఆర్, చేసేసాడు అంతే కదా తొలి మంత్రివర్గంలోనే. బట్ నేషనల్ పార్టీస్లో అట్లా కుదరదు, హైకమాండ్ అనుమతి కావాలి. సురేఖ ఏఐసిసి సభ్యురాలు. సో ఏఐసిసి సభ్యురాలు అన్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసిసి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రికమెండ్ చేయగలదు. నిజానికి దీని మీద చాలా వివాదం కూడా ఉంది. గతంలో సర్వే సత్యనారాయణను మాజీ కేంద్ర మంత్రిని క్రమశిక్షణ కమిటీ ఇక్కడ సస్పెండ్ చేస్తే దాన్ని ఆయన అక్కడ ఛాలెంజ్ చేశారు. నేను ఒక మాజీ కేంద్ర మంత్రిని, పిసిసి క్రమశిక్షణ కమిటీ నన్ను సస్పెండ్ చేయడం ఏందని చెప్పి. సో సరే, పార్టీ నుంచి తొలగిస్తుందేమో కానీ పిసిసి క్రమశిక్షణ కమిటీ కేబినెట్ నుంచి తొలగించాలంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి జెన్యున్గా అయితే. కానీ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ ఎవరు? ముఖ్యమంత్రి నిర్ణయం తనంతట తాను నిర్ణయం తీసుకుంటే ఏఐసిసి ఓకే చేస్తుందా? చేయదు. సో ఇప్పుడు ఈ పిసిసి క్రమశిక్షణ కమిటీ నివేదికను మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసికి పంపిస్తారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కు పంపిస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది? మీనాక్షి నటరాజను, కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేతోనో రాహుల్ గాంధీతోనో చర్చించాలి. సో ఇప్పుడు డిసిజన్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా తీసుకోవాలి. బాల్ ఇప్పుడు ఏఐసిసి కోర్టులో ఉంది. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ ఆల్సో మహేష్ కుమార్ గౌడ్ కూడా కొండా సురేఖను తీసేయాలన్న నిర్ణయం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన ఏమన్నారంటే, గతంలో చాలాసార్లు అవకాశం ఇచ్చాము, గతంలో నేను కాపాడాను, ఇప్పుడు నేను కాపాడే పరిస్థితిలో లేను అని చెప్పారు. సో ఇప్పుడు కాపాడే పరిస్థితిలో ఎవరున్నారంటే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, ఈ నలుగురు చేతిలో నిర్ణయం ఉంది. సీఎం అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, నాకు ఆబ్వియస్లీ కదా ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరున్నా, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఇంత మాట్లాడిన వాళ్ళు, ఒక్కసారి కాదు 2-3 సార్లు మాట్లాడిన వాళ్ళని మంత్రివర్గంలో ఉంటే వేరే సంకేతాలు వస్తాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మంత్రివర్గంలో కాదు పార్టీలో కూడా ఉండరు అని చెప్పి ఒక మెసేజ్ పంపాలని ఎవరైనా కోరుకుంటారు. రేవంత్ రెడ్డి పొజిషన్లో ఎవరున్నా, నేనున్నా అదే కోరుకుంటారు, ఇంకెవరున్నా అదే కోరుకుంటారు కదా, అంతే కదా. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని పార్టీలో ఉంచకూడదనే కోరుకుంటారు. సో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు మల్లు రవి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పారు, అయితే ఇక్కడ బీసీల నుంచి బ్యాక్లాష్ రావచ్చు. మరి రెడ్డిల విషయంలో ఒక నీతి, బీసీల విషయంలో ఇంకో నీతి అన్న రావచ్చు అన్న ఉద్దేశంతో చిన్నారెడ్డి పేరు కూడా కలిపేశారు. చిన్నారెడ్డి మెగారెడ్డి మీద ఆరోపణలు చేశారు అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల. సో లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద చేశారు. పైగా ఇప్పుడు ఆయన ఏం చేశారు, నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దైవం, వాళ్ళు గాంధీ భవన్ లేకపోతే ఏఐసిసి హెడ్ క్వార్టర్ నాకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం లాంటిదని ఆయన రిటర్న్లో చెప్పారు కూడా. సో చెప్పిన తర్వాత కూడా ఆయన మీద, అంటే చిన్నారెడ్డిని, కొండా సురేఖను ఇద్దరిని ఒకటే ఘాటన కట్టడం కరెక్ట్ కాదని నేను అంట. ఎందుకంటే చిన్నారెడ్డి 1978లో ఇందిరాగాంధీని అందరూ బహిష్కరించినప్పుడు, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని ఎవరు కేర్ చేయకుండా పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, ఆ సమయంలో అప్పుడు కాంగ్రెస్ అయ్యే ఉండే, అంటే ఇందిరా కాంగ్రెస్ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. 48 ఏళ్ళుగా జెండా మోసిన వ్యక్తిని ఒకే ఘటన కట్టడం కరెక్ట్ కాదు. పైగా చిన్నారెడ్డి ఏమంటారు, డిసిప్లిన్డ్ సోల్జర్. ఒక మెగారెడ్డి విషయంలో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ
కొండా సురేఖను చిన్నారెడ్డిని కంపారిజన్ చేసి జస్ట్ బికాస్ ఇక్కడ బీసీ రెడ్డి ఈక్వేషన్ వస్తుందని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం అయితే నేను కరెక్ట్ కాదంట. చిన్నారెడ్డి కంటే చాలా మంది నేతలు ఏమంటారు కాంగ్రెస్ డిసిప్లిన్ క్రమశిక్షణను ఉల్లంఘించారు. సో ఇప్పుడు అక్కడ ఏంది ఓన్లీ బీసీల మీద యాక్షన్ తీసుకున్నారన్న ఉద్దేశంతో మొన్న నోటీస్ ఇచ్చేటప్పుడే జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని తండ్రిని సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఎందుకంటే కొండా సురేఖకున్న యూనిక్ ఏంటంటే ఆమె పద్మశాలి బై భర్త కొండా మురళి మున్నూరు కాపు పద్మశాలి ఇద్దరి కాంబినేషన్ కాబట్టి ఆ రెండు వర్గాల నుంచి బ్యాక్లాష్ రావచ్చు. మీకు రాజయ్యను కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత అది 9 సంవత్సరాల పాటు వెంటాడింది. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు. కడియం శ్రేయర్ని తీసుకున్నారు కానీ కడియం శ్రేయరి బైండ్ల సామాజిక వర్గం, మాదిగ ఉపకులం, మాదిగ కాదు. ఒక మాదిగనైతే బర్తరఫ్ చేస్తారు, వేరే వాళ్ళని అయితే స్పేర్ చేస్తారా అని చెప్పి ఎప్పుడు కూడా ఒక విమర్శకు అవకాశం వచ్చింది. సో ఇప్పుడు కూడా అది వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చిన్నారెడ్డి మరి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేస్తారేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పారు, చిన్నారెడ్డి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వాల్ రైటింగ్స్ రాశారని తానే స్వయంగా చెప్పారు. చిన్నారెడ్డి కోసం ప్రచారం కూడా నిర్వహించిన ఉంది. కానీ ఆయనకు కేబినెట్ హోదాతో ప్రణాళికా సంఘం చైర్మన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? రెడ్డిల్లో రాజగోపాల్ రెడ్డి లేకపోతే అనిరుద్ రెడ్డి వాళ్ళ క్రమశిక్షణ సంఘానికి చిక్కకుండా కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు? పార్టీలో నిజమైన కార్యకర్తలకి అవకాశం ఇవ్వాలి, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వకూడదు అన్నారు. అది యాంటీ పార్టీ యాక్టివిటీ కింద అని తీసుకోరాదు. పైగా రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఆయన పోయి ఇంకా మాట్లాడతారు. పార్టీలో ఉంటేనే ఓకే, బయటికి వెళ్తే ఇంకా విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొచ్చు కదా. సో అందుకని ఆలోచన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు బాల్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. దీనిలో మనం ఒక్కొక్కరిగా విశ్లేషిద్దాం. మీనాక్షి నటరాజన్ ఈ మాటకు ఆ మాట చెప్పాలంటే కొంత రేవంత్ రెడ్డి వ్యతిరేక క్యాంపులో ఉన్నారు. ఆమెకు నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి క్యాంపు మీనాక్షి నటరాజన్ మధ్య డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మంత్రులతో ఈ హెచ్సియు ల్యాండ్స్ వివాదంలో సెక్రటేరియట్లో వచ్చి మంత్రులతో రివ్యూ మీటింగ్ పెట్టడాన్ని రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు. అది తప్పు కూడా. మీనాక్షి నటరాజన్ కూడా మంత్రులతో సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టరాదు, గాంధీ భవన్లో పెడితే ఓకే. కంచె గచ్చిబౌలి ల్యాండ్స్ వివాదంలో సో అక్కడ చాలా పర్టికులర్గా సీఎం ఉన్నారు. సీఎం కూడా కొంత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ తిరస్కారం ఇవన్నీ కూడా అనవసర ఆరోపణలు వచ్చాయి. దానిలో సీఎం రోల్ ఉందనే విధంగా బీజేపీ హైలైట్ చేసింది, కాంగ్రెస్లో ఉన్న వ్యతిరేక వాళ్ళు హైలైట్ చేశారు. కేసీ వేణుగోపాల్ సీఎంకు రేవంత్ రెడ్డికి మద్దతుదారు. మీనాక్షి నటరాజన్ వ్యతిరేకమైతే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ గా సపోర్ట్ ఉంటారు. ఏ విషయాల్లో అయినా 90% హీ విల్ సపోర్ట్ ఆన్ రేవంత్ రెడ్డి ఆన్ ఎనీ అదర్ ఇష్యూ. కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. కేరళ సీఎం అయిపోతే నిజానికి కేరళ సీఎం కాందే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అంట. కేరళ సీఎం అయితే కొత్తగా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వేరే వాళ్ళు వచ్చేది. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారో వ్యతిరేకంగా ఉంటారో తెలియదు. కేరళ సీఎం అయితే ఆయన ఇక్కడ తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెట్టలేరు కదా. కేసీ వేణుగోపాల్ కనుక కేరళ సీఎం అయి ఉంటే, కేరళ సీఎం అయ్యేందుకు ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. వీడి సతీష్ అనే అయ్యారు. ఎమ్మెల్యేలో బలం ఉన్నా సరే అక్కడ గ్రౌండ్లో ఉన్నందుకు వీడి సతీష్ అనే అయ్యారు. సో కేరళ సీఎం కాకపోవడమే అడ్వాంటేజ్ అయింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ అవుట్ రైట్ గా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వస్తే రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు కదా. సో అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉంటారు. కొండా సురేఖ విషయంలో ఆయన కీ రోల్ పోషిస్తారు. ఇంకా మల్లికార్జున ఖర్గే బోలా మనిషి. మీరు చూడండి, కొండా సురేఖ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదు. మల్లికార్జున ఖర్గే మాత్రం ఇంత కాంట్రవర్సీ అయినా అపాయింట్మెంట్ ఇచ్చేశారు. బెంగళూరులో వెళ్ళి 2 days తర్వాత వెంటనే కలిశారు. ఎవరు అపాయింట్మెంట్ అడిగినా పార్టీ వాళ్ళకి ఆయన ఇస్తారు.
అదే మీరు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ అనుకోండి అపాయింట్మెంట్, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అపాయింట్మెంట్ అని ఎంక్వైరీ చేస్తారు. ఏంది, ఏ విషయం మీద కలవాలనుకుంటున్నారు, ఏ విషయం మీద కలవాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకు ఆమె మంత్రి వాళ్ళ కూతురు ఆ విధంగా మాట్లాడింది అని చెప్పి. సో వాళ్ళు ఇవ్వరు, నార్మల్గా ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వరు కేసీ వేణుగోపాల్ అంటే రాహుల్ గాంధీ. సో అందుకని తెలివిగా సంబడి సజెస్టెడ్ ఆమె మల్లికార్జున ఖర్గేని కలిశారు. కలిసి మీ బెంగళూరులో కలిసి ఏమైంది అని అడిగినప్పుడు ఇట్లా నాకు నోటీస్ ఇచ్చారంటే ఎందుకు తిట్టింది, మీ కూతురు ఎందుకు తిట్టిందని ఆయన అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకు తిట్టిందంటే టికెట్ డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున పరకాల్లో. అంటే టికెట్ డిక్లేర్ చేసినంత మాత్రం ఏమవుతుంది, అయ్యేది కాదు కదా, ఇంకేం తెలుసు కదా, టికెట్ అల్టిమేట్గా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడాలి. క్రమశిక్షణ కమిటీకి మరి చెప్పండి, తప్పైందని రాయండి అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ సరే ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను, కూతురు తిడితే నాకు నోటీస్ ఇవ్వడం ఏంది అని చెప్పి ఆమె చెప్పారు. సరే మీరు ఏదైతే ఉందో అది ఆ వెర్షన్ రిటర్న్గా ఇవ్వండి అని మల్లికార్జున ఖర్గే చెప్తున్నట్టు తెలుస్తుంది. సో మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ దొరకడం ఈ సమయంలో కూడా ఒక కొండా సురేఖకు ఒక హోప్ ఇచ్చినట్టయింది. ఏది కూడా ఆమె వేలో వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఏ మంత్రి కూడా మొదటి 2-3 రోజులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ కూడా మంత్రులు మాట్లాడలేదు. ఇప్పుడు 2 మంత్రులు మాట్లాడారు, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. బట్ ఒక 20 మంది ఎమ్మెల్యేలు, ఒక 4-5 ఎమ్మెల్సీలు అవుట్ రైట్గా కొండా సురేఖను తీసేయాలని చెప్పారు. అవతల క్యాంప్ ఏం ప్రచారం చేస్తుంది, 40-45 మంది ఎమ్మెల్యేలు మాట్లాడమంటే 20 మంది మాట్లాడారు, మిగతా 20 మంది అసంతృప్తిగా ఉన్నారని. నేను మొన్ననే చెప్పాను, ఎమ్మెల్యేలకు ఇప్పుడు బంపర్ ఆఫరు, మీరు సపోర్ట్ చేయండి, ఫైల్ మీద అంటే వాళ్ళ పనులు ఏమైనా చేసుకోవడానికి అవకాశం. ఇంతకాలం ఎమ్మెల్యేలను ఎవరు కూడా కేర్ చేయలేదు. 63 మంది ఎమ్మెల్యేలు, 42 మంది కొత్త ఎమ్మెల్యేలు. సో నిన్న కూడా మీరు చూసారు, సీఎం ప్రెస్ మీట్ సందర్భంలో మంత్రులే కాకుండా అందరు ఎమ్మెల్యేలు కూడా వెనక పిలిచారు. అంటే సీఎంతో రేవంత్ రెడ్డితో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక విధంగా ప్రచారానికి అది ఉపయోగపడింది. అయితే కేసీ వేణుగోపాల్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటారు, మీనాక్షి నటరాజన్ న్యూట్రల్గా ఉండొచ్చు. అల్టిమేట్లీ డిసిప్లిన్ ఇష్యూ కదా. ఇక రాహుల్ గాంధీ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేదు. కొద్దిమంది ఏమంటారంటే కొండా సురేఖ కూతురు మొదటిసారి మాట్లాడినప్పుడే డ్రాప్ చేయాలని అనుకున్నారు, సీఎం అడిగారు, కానీ ఎందుకు డ్రాప్ చేయాలి, ఎందుకంటే ఈమె బీసీల్లో ఇప్పుడు ముగ్గురే బీసీలు, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ, ముదిరాజు. 2 క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, పద్మశాలి, మున్నూరు కాపు. 2 కూడా జనాభాలో ఎక్కువ, పబ్లిక్ అవేర్నెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే బీసీలో కూడా చాలా బలమైన సామాజిక వర్గాలు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని హైకమాండ్ ఆలోచిస్తుంది ఇప్పుడు ఇద్దరిని తీసుకోవాలంటే కనుక పద్మశాలి వేరే ఎమ్మెల్యే లేరు తెలంగాణలో. మున్నూరు కాపు ఉన్నారు ఆది శ్రీనివాస్, పద్మశాలి ఏమో అవైలబుల్ లేరు. సో ఈ 2 పర్పస్ సర్వ్ అవుతున్నాయి కదా అని హైకమాండ్ కూడా అనుకుంటుంది. సో ఇక్కడ రాహుల్ గాంధీ చాలా కీలకం. మల్లికార్జున ఖర్గే మరి కలిశారు, ఆయన మైండ్లో ఏముందో తెలియదు. రాహుల్ గాంధీ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, ఈ 4 కలిసి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర నాయకత్వంలో రేవంత్ రెడ్డి వేస్తే మహేష్ కుమార్ గౌడ్ కూడా వేస్తే. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం కావాలని చూస్తున్నారు. ఒక బీసీని తీసేస్తే ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటారు. డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన పీసీసీ చీఫ్ కూడా వదిలిపెట్టచ్చు అంటారు. సో ఒక వేకెన్సీ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం కావచ్చు అన్నది కూడా ఆయన ఆలోచన. సరే, బట్టి విక్రమార్క గతంలో సపోర్ట్గా ఉన్నారు కొండా సురేఖకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క క్లోజ్ అయ్యారు కాబట్టి సపోర్ట్ ఉండకపోవచ్చు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డెఫినెట్గా అక్కడ మనకు ఏమంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుట్ రైట్గా కొండా సురేఖకు సపోర్ట్గా ఉంటారు, పార్టీ కనుక ఆయన ఒపీనియన్ అడిగితే కనుక. సో ఇప్పుడు అల్టిమేట్లీ ఇవన్నీ కూడా ఏమంటారంటే రేవంత్ రెడ్డి అభిమతం అయితే చాలా క్లియర్గా ఉంది. కొండా సురేఖకు సంబంధించి ఇప్పుడు బాల్ హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్ పీసీసీ రికమెండేషన్ను, క్రమశిక్షణ కమిటీ రికమెండేషన్ను చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది ఉన్నది. నాకు క్రూషియల్ రాహుల్ గాంధీ నిర్ణయం అని అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే రిపీటెడ్ అఫెండర్ అని చెప్తారు, అంటే గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. గతంలో రోషయ్య మంత్రివర్గంలో ఉన్నప్పుడు 3 నెలలకే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాజీనామా చేశారు. ఇటువంటి అన్ని పాస్ట్ హిస్టరీస్ అన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా మరి మంత్రివర్గంలో ఎందుకు తీసుకున్నారని కూడా కొండా సురేఖ తరఫున క్వశ్చన్ చేయొచ్చు.
బహుశా ఆమె కేసీ వేణుగోపాల్ తర్వాత రాహుల్ గాంధీని కూడా కలవాలని ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇది అల్టిమేట్గా ఈ బాల్ ఇక ఢిల్లీ చేతిలో ఉంది, హైదరాబాద్ చేతిలో దాటిపోయింది. ఇప్పుడు ఏదో వీళ్ళు రికమెండేషన్ ఇచ్చినంత మాత్రాన కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారని కూడా కాదు. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అమెరికా నుంచి మనకు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ యుఎస్ఏలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు తిరుపతి రెడ్డి గారు, వరంగల్ జిల్లా వాసి. సో శరత్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్, మల్లు రవి కమిటీ ఇద్దరి మీద, చిన్నారెడ్డి, కొండా సురేఖ ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. సార్ ఇది ఊహించిందే సార్. ఎందుకంటే మల్లు రవికి ఇండివిజువాలిటీ ఏది లేదు సార్. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ టికెట్ రావడానికి కానీ, తర్వాత ఆయనకి ఇతరతరమైన అంశాలలో కూడా ఎక్కువ సహాయపడ్డది రేవంత్ రెడ్డి. తర్వాత రేవంత్ రెడ్డి గురించి ఎక్కువ కృషి చేస్తుంది కూడా మల్లు రవి. అసలు మల్లు రవికి చాలా వాల్యూ లేదు, అంటే వ్యక్తిగతంగా క్యారెక్టర్ వైజ్ గా కానీ, లేకపోతే ఎఫిషియన్సీ వైజ్ కానీ, ఇతరత్రంగా కానీ. కాబట్టి మల్లు రవి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే, చిన్నారెడ్డి మీద ఒక కక్ష సాధింపు చర్యతో పోతున్నాడు మల్లు రవి. ఎందుకంటే ఆ జిల్లాలో చిన్నారెడ్డి ఒక్కడే మచ్చలేని నాయకుడు. ఆ ఒక్కడిని గనక వీళ్ళు ఎక్లిప్స్ చేయగలిగితే, వీళ్ళు గ్రహణం పట్టించగలిగితే, ఇక ఈ తోకతొండంగాళ్లే లీడర్లుగా చలామణి అవుతారు. యాక్చువల్ అయితే చిన్నారెడ్డియే ఆ జిల్లా లోపల మొదటి నుంచి పూర్తి విధేయతతో, పూర్తి క్రమశిక్షణతో, ఎప్పుడు కూడా నోరు జారిన వ్యక్తి కాదు. ఆయనని ఎంత మనస్తాపానికి గురి చేస్తే తప్ప ఆయన ఆ మాట మాట్లాడలేదు. టికెట్ ఆయనకి ఇచ్చి అది క్యాన్సిల్ చేసి మెగారెడ్డికి ఇచ్చిన, జూపల్లి కృష్ణారావు తర్వాత వీళ్ళందరూ రాజకీయాలు చేసిన, వాడి పేరు కనుగోలు, అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాజకీయాలు చేసిన, ఇవన్నీ చేసినా గానీ ఆయన సంయమనం కోల్పోకుండా పాపం ఎన్నో రకాలుగా ఆయన ఆవేదనను భరిస్తూ వచ్చినాడు. ఏది ఏమైనా ఆయన తన ఆవేశం వ్యక్తం చేసినాడు అని అంటే, ఇది పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లో ఉన్నటువంటి అసంతృప్తి యొక్క వ్యక్తీకరణగా ఒకవేళ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కనుక భావించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ బాగుపడుతుంది. లేదంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరం అయిపోతుంది అనమాట, టీడీపీఐజ్ అయిపోతుంది. అంటే మొత్తం కంప్లీట్ గా పచ్చ కాంగ్రెస్ ఉంటది, ఇక అచ్చ కాంగ్రెస్ అంటూ ఏది ఉండకుండా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది, కొండా సురేఖను ఒకవేళ దెబ్బ కొడితే కొంతమందికి నచ్చొచ్చు కాక, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, రేవంత్ రెడ్డిని గాని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను గాని ఏమి అనద్దు, ఏదైనా అంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి థంబ్ కింద ఉంది అని నిరూపించడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంది, అసలు యాక్చువల్లీ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎవరు ఆర్థిక వనరులను కొల్లగొడుతున్నారు, ఎవరు భూములు కబ్జా చేస్తున్నారు, ఎవరు పార్టీ ప్రతిష్ట, ముఖ్యమంత్రి అనొచ్చా అట్లా సార్? ఇప్పుడు అనడము అనకపోతే వాళ్ళ, ఇప్పుడు ఆమె అనలే కదా సార్. ఇప్పుడు మీరు ప్రతిసారి కొండా సురేఖ ఏదో తప్పు చేసింది అనే యాంగిల్లో మాట్లాడడం తప్పండి. ఎందుకంటే ఆమె కూతురు, ఆమె కూడా ఇండివిజువల్ గా రాజకీయాల్లో ఉంది, రాజకీయ అవగాహన కలిగి ఉంది, రకరకాల వ్యవహారాలున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ఉన్నాడు కదా, కర్ణాటక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, అక్కడ శివకుమార్ ఆయనకు మధ్య ఏదైనా ఘర్షణ వచ్చింది అనుకోండి, ఆయన ఎప్పుడైనా నథింగ్ డూయింగ్, దిస్ గవర్నమెంట్ ఈస్ నాట్ రన్నింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాంగ్రెస్ ప్రిన్సిపల్స్ అని అంటాడు. అయితే తీసేస్తారా? పార్టీలో భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే పార్టీలో బాగుంటది. అయితే ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో సత్యం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనే దాని మీద మేము నిజ నిర్ధారణ చేస్తాము. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె సురేఖ ప్రోద్బలంతోనే చేసింది, ఆ వ్యాఖ్యల్లో రవ్వంతా కూడా, ఇసుమంతా కూడా వాస్తవం లేదు అని తేల్చుకున్న తర్వాత సురేఖ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత జనరల్ గా న్యాయ సమ్మతంగా ఉంటది. అంతేగాని కూతురు చేసిన తప్పుకు తల్లిని మంత్రివర్గంలోంచి తొలగించి ఆమెను అప్రతిష్ట పాలు చేస్తారు, ఆమెను బాధ పెడతారు, ఆమెను క్షతవిరాలు చేస్తారు అని అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం గ్యారంటీ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈజ్ అకంప్లిషింగ్ హిస్ టాస్క్. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూడా
నామరూపాలు లేకుండా చేయడము అనే ఒక లక్ష్యానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నాడు. అట్లనే కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారుతూ వస్తుందన్నమాట. తర్వాత వీళ్ళేంది ఒక రకంగా అంటే వీళ్ళ దురహంకారం ఏంటంటే గతంలో కేసీఆర్ ఫ్యామిలీలో ఇట్లనే ఉండదు. ఎవడన్నా కేటీఆర్ కు వ్యతిరేకంగానో లేదా కేటీఆర్ తో కొంత ఘర్షణ ఆలోచనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేదా కవితకు వ్యతిరేకంగా పోయిన కొంతమంది నాయకులను కానీ కవిత పట్ల కొంత అగౌరవంగా ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇదే రకంగా కేసీఆర్ వాళ్ళు బయటికి నెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని కొంతమంది ప్రముఖులను బీఆర్ఎస్ నుంచి నెట్టడం వల్ల బీఆర్ఎస్ యొక్క స్థితి ఈనాడు భూమి మీద చితికిల పడ్డట్టుగా తయారైంది. ఇదే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది. ఇది ఒక ఫాసిస్ట్ విధానం. ఒక రకంగా ఇప్పుడు ఆమెకు వేరే పార్టీలు ఏవి లేవు, దిక్కు దివాణం లేదు. ఇప్పుడు ఆమె అంటూ చేరాలంటే ఓన్లీ బీజేపీ పార్టీ ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఉంది, బీజేపీకి ఒకవేళ ఆమె చేరితే ఆ ఖమ్మం వరంగల్ జిల్లాలో కొంత స్ట్రెంగ్త్ వస్తుంది. తర్వాత బీజేపీ ఆల్రెడీ కొంత బీసీల వైపు ఉన్నది అనేటువంటి ఒక భావన ఉంది. ఇట్లాంటి చురుకైన నాయకులు ఇట్లాంటి సరిగా ఫ్యాక్షనలిజం అది ఇది అంటారా, ఎవరు ఏ నాయకుడు వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడానికి ట్రై చేస్తున్నారంటారా, అది ఇక ప్రతి రాజకీయ పార్టీలో ఈనాడు ఉన్నటువంటిది. నేను ఊహించిన మేరకు నాకు అర్థమైన మేరకు మల్లికార్జున ఖర్గే విల్ న్యూట్రలైజ్ ది పార్టీ హైకమాండ్. హీ విల్ సే నో, we should not do that. At the instance of Revanth Reddy, we should not affect this lady అనే విషయం అయితే ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ఆమెకు ఒక ఎట్లా ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆయనలో ఒక ఫీలింగ్ ఉంటది, అరే ఈమె నా కూతురు లాంటిది, ఇట్లా దీనమైన స్థితిలో నా దగ్గరికి వచ్చింది, నేను కురువృద్ధుడిని, నేను ఇప్పుడు ఏదన్నా మంచి చెప్పకపోతే నష్టం. ఆమె అన్న ఒక ప్రశ్న మాత్రం మల్లికార్జున ఖర్గేకు హృదయానికి తట్టింది. ఏంది, నా కూతురు చేసిన తప్పు అంది. ఒకవేళ తప్పని అనుకుంటే, తప్ప ఉప్ప నేను మాట్లాడట్లేదు, కానీ ఆమెకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆమె పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయింది, పార్టీకి సహాయపడ్డది, పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసింది. ఆమెను బాధ పెట్టేలాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కక్ష, ఈ లొల్లి, ఈ రచ్చ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి మూలాలకు కూడా వెళ్ళాలి కదా. సైంటిఫిక్ గా ఆలోచిస్తే అది ఎవరు స్టార్ట్ చేసినారు? రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాడు. అసలు పరకాల ఎన్నికల సభ కాదు, రేపు నియర్ అబౌట్ లో ఎన్నికలు లేవు. అక్కడ అందులో నిన్నగాక మొన్న అంటే ఎన్నికల కంటే ముందే వచ్చి చేరినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా, ఇప్పటికి ఆల్రెడీ 77 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని అక్కడ పెడదాము అని అంటే, మరి రాహుల్ గాంధీ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కదా, జెన్జీ యువకులకు నాయకత్వం, యువ రక్తం ఎక్కించాలంటున్నారు కదా, మరి అదేమన్నట్టు? రేపు అందరూ ర్యాలీ అవుతారు వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ఏది ఏమైనా గాని ఒక రకంగా ఇంతకాలం ఆమె తెర వెనుక ఉండింది కొండా సుస్మిత, ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. అంటే ఎవరినైనా ఎదిరించగలిగే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి, అవసరమైతే ఆమె ఎవరినైనా ఖండిస్తుంది అనేటువంటి ధైర్య సాహసాలు చూపెట్టింది. కాబట్టి కొండా సురేఖ తర్వాత మురళి వాళ్ళు ఎంత ఎసెట్ అవుతారో కారో గాని ఏ పార్టీకి, కొండా సుస్మిత మాత్రం ఏ పార్టీలో చేరినా ఆ పార్టీలో మాత్రం ఒక గొప్ప ఉత్తేజాన్ని అయితే తీసుకురాగలదు. ఇవన్నీ చూడాలి. మరి వాళ్ళు చూడకుండా రేవంత్ రెడ్డి పరం కాంగ్రెస్ చేస్తాం, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చెప్పినట్టే నడుస్తుంది అని అంటే ఇక కాంగ్రెస్ యొక్క నాశనాన్ని మనం ఆపలేము. ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని ఎవరిని కూడా సహించే స్థితిలో లేడు. ప్రతి వాళ్ళను ఇప్పుడు అతను ఆడుతున్న దుర్భాషలు కనుక గమనిస్తే, అసలు ఏ రకంగా వైషమ్యం ప్రదర్శించని కేసీఆర్ పట్లనే అతను ఎంతో దుర్భాషలు ఆడుతున్నాడు. అతను కేటీఆర్ ను విమర్శించినాడు, తర్వాత హరీష్ రావును విమర్శించినాడు, బూతులు మాట్లాడినాడు అంటే అర్థం చేసుకోగలం. రోజు శాసనసభలో ఎదురుపడతారు, విమర్శలు అది ఇది. కానీ మూల కూర్చున్న ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారి కూడా పల్లెత్తు మాట్లాడలేదు కదా. సో రేవంత్ రెడ్డి ప్రవర్తనను ఏ క్రమశిక్షణ మూసలో పెడతారు? ఇవన్నీ ఆలోచించాలి. అంటే కొంత నిష్పక్షపాతంగా ఆలోచిస్తే కొండా సురేఖ మీద యాక్షన్ జరగదు. నాకు తెలిసి కొండా సురేఖ మీద ఏం యాక్షన్ ఉండదు. కాకపోతే ఓ చిన్న వార్నింగ్ తోనే వదిలేడతారండి. కొండా సురేఖను దూరం చేసుకొని కాంగ్రెస్ తనను తను బలహీనపరచుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఇది నా అభిప్రాయం. ఓకే ఓకే ఎస్ నరారి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు చర్చలో. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఏమనిపిస్తుంది మీకు? ఏముందండి, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కూడా మేము కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే
ఆ పార్టీ లోపల ఈ రాజకీయ కల్లోలం అయితేంది, క్రమశిక్షణ రాహిత్యం అయితేంది, ఈ లొల్లుల వల్ల పరిపాలన దెబ్బతింది తెలంగాణ లోపల. ఇవాళ ఎన్నో సమస్యలు, 22A సమస్య, హైడ్రా సమస్య, జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థులు జంజీల సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడే సమస్య, ఎన్నో సమస్యలు. ఇవాళ నీటిపారుదల రంగం మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టడం వల్ల నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఎన్నో సమస్యలు ఇవాళ తాండవిస్తున్నాయి తెలంగాణ లోపల. వీళ్ళు పిచ్చులొల్లులు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ లోపల పరిపాలన మొత్తం స్తంభించిపోయింది. కాబట్టి దీని మీద మేము కూడా స్పందించాలి, తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కూడా ఇవాళ తెలంగాణ మీద ఇంపాక్ట్ అవుతోంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కుమాలిన పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలకే వాళ్ళు తిరుగుదలస్తారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏందండి, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో ఒకే పదవి ఉండాలి. వాళ్ళే త్రిలోకరికి ఇచ్చి ఒకే కుటుంబంలో గడ్డం వివేక్ కు, వినోద్ కు, వంశీకృష్ణకు, అదేవిధంగా పొంగిలేటికి, రఘురామ్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పద్మావతి దేవికి, మైనంపల్లికి, రోహిత్ కు, ఇట్లా వాళ్ళు ఇచ్చుకుంటా పోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంటే వాళ్ళకు సిద్ధాంతం అనేది లేదండి. మీది కాదా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కాదా కుటుంబ పార్టీ? ఇవాళ సిద్ధాంతం అనేది వాళ్ళు ఒక సిద్ధాంతం. అంతా ఎమ్మెల్యేలే, మీరు ముఖ్యమంత్రి ఫ్యామిలీ అంతమంది ఉన్నప్పుడు ఆయన ఇరకాటంలో పెట్టకండి సార్, పాపం ఆయన. నేను చెప్తానండి, దానికి సమర్థతను బట్టి మేమేం సిద్ధాంతం పెట్టుకోలే. బీఆర్ఎస్ పార్టీలో ఒకే కుటుంబానికి ఒకే పదవిని మేము పెట్టుకోలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్న సిద్ధాంతాలు వాళ్ళు ఒకే కుటుంబం ఒకే పదవి అయితే బానే ఉండు. లేదు, వాళ్ళు కుటుంబ సమేతంగా అధికారం, వాళ్ళు నేషనల్ పార్టీ కుటుంబం ఇంకేముంది. భరత్ గారు, నేను చెప్పాల్సుకున్నది మళ్ళా టాపిక్ డైవర్ట్ అయితే ప్లీజ్ గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్పాల్సి అంటే పార్టీ యొక్క నేపథ్యం, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, పాడు లేదు అని చెప్తున్నాను. ఇవాళ ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సంజయ్ గాంధీ వ్యతిరేకంగా పనిచేసిండు. ఈ రోజు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా మేనకా గాంధీ పోయి వేరే పార్టీలో చేరి పనిచేస్తాంది. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు డిఫరెంట్ పార్టీలో ఉన్న వైనాన్ని చూసాం. మనం చూసాం డి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ్యులుగా ఉంటే ఆయన కొడుకు వచ్చేసి అరవింద్ వచ్చేసి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, సంజయ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే ఒకే దామోదర్ రాజ నరసింహ గారి సతీమణి పోయి ఈయన కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తి ఆయన భార్య పోయి బీజేపీలో చేరింది. ఒకే కుటుంబంలో భిన్న వైరుధ్యాలతో వివిధ పార్టీలో ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. ఇక్కడ అసలు పార్టీలో లేని ఈ రోజు వరకు కూడా కొండా సురేఖ గారు ఒక్క వ్యాఖ్య కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయలే. ఆమెకు షోకాజ్ నోటీస్ చేయడం, అసలు పార్టీలోని సుష్మితా పటేల్ ఆమె రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేసింది. మరి అదే ఆ సంఘటనతో సంబంధం లేని సురేఖ గారి మీద, సాక్షాత్తు కేబినెట్ మంత్రి మీద కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారు. ఆ జగ్గారెడ్డికి అయితే సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే నిజంగా కూడా ఆత్మహత్య చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి సంగారెడ్డిలో ఏం మాట్లాడండి, ఈయనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏందా ఈ సంగారెడ్డిలో పట్టుకుని న్యాయం పట్టి హైదరాబాద్ దిరక్క అన్నాడు. ఈ జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అయినాక ఎన్ని తిట్లు తిట్టిండో మనం చూసినాం. మరి ఆనాడు ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి జగ్గారెడ్డి గారి మీద? ఇదే రేవంత్ రెడ్డి గారు నీ పిసిసి అధ్యక్షుడు గుర్తించడానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా ఇంటికి వస్తే కాళ్ళు రగ్గొడతా అని చెప్పాడు. మరి కోమటిరెడ్డి గారికి ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి? మరి కోమటిరెడ్డి గారికి పైపెచ్చి ప్రమోషన్ గా మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఆనాడు తిట్టిండు, ఈనాడు తిడుతూనే ఉన్నాడు. అనిరుద్ధి రెడ్డి గారు తిడుతూనే ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు గారు అటాక్ చేస్తూనే ఉన్నారు. దొంతి మాధవరెడ్డి గారు బ్యాంచత్ నా కాన్స్టిట్యున్సీ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని చెప్పాడు. నర్సంపేటలో అడుగు పెట్టనియలే పాదయాత్ర. మరి వీళ్ళందరి మీద, ఈ రెడ్డి నాయకుల మీద ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? ఇవాళ ఒక బీసీ మంత్రి, మహిళా మంత్రి, ఆమె ఒక్క మాట కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా చేయాలి. ఆమె కూతురు చేసిండొచ్చు, కూతురు రేపు పార్టీలోకి తీసుకోకండి, కూతురు రేపు పార్టీ టికెట్ అడిగితే ఇవ్వకండి. కానీ మహిళా మంత్రి అంటే పార్టీ, ఆ పార్టీ మాది కాకుండా కూడా చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి నేను ఒక ఘటన గుర్తు చేస్తా. మీరు అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు, మీ దానిలో చేయలేదండి? చేశారు. రాజ్యసభ అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అరవింద్ కంటెస్ట్ చేసినప్పుడు చేశారు, ఎలక్షన్ ముందే, పార్లమెంట్ ఎలక్షన్ ముందే. సార్ మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ అంతరంగిక విషయాలు ఏం జరిగినాయంటే అరవింద్ను బీజేపీకి పోకుండా శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేసినాడు. అయితే అరవింద్ ఆశించిన స్థానము తన కూతురు స్థానంతో ముడిపడి ఉంది కాబట్టి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కానీ శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి కలుస్తున్నాడు, వస్తున్నాడు. ఒక కేంద్ర మంత్రి వచ్చి అరవింద్ను పార్టీలో చేర్చుకున్నాడు. ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి, మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోండి అని శ్రీనివాస్ ముందే హెచ్చరించినాడు.
డి శ్రీనివాస్ తో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినాడు. ఏదైతేనేమి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వివిధ పార్టీలో ఉన్న సందర్భంగా సాక్షాత్ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టాడు. మరి ఆయన కూతురే పోయి పురంధేశ్వరి పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి. వాళ్ళిద్దరు ఒక విధంగా ప్రత్యర్థులు, ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నా సరే. సో సారయ్య గారు, భరత్ గారు ప్రత్యర్థులమే, వాళ్ళంతా సమైక్యవాదులు, తెలంగాణ ద్రోహులు వాళ్ళు, తెలంగాణ వాదిని నేను. ఓకే, మొదటి బై బర్త్ తెలంగాణ వాదిని, బై బర్త్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు. వాళ్ళంతా టీడీపీ, చంద్రబాబు నాయుడు, మన మళ్ళీ టిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇటు. రేపు మరి బీజేపీ, పవన్ కళ్యాణ్, తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం సారయ్య గారిని అడగండి. సారయ్య గారు, సో ఇప్పుడు కొండా సుస్మిత మాట్లాడిన దానికి సురేఖను ఎట్లా బాధ్యుల్ని చేస్తారు? సుస్మిత గారు మాట్లాడిన తర్వాత ఈమె గౌరవ మంత్రి గారు చాలా సీనియర్ లీడరే, ఈమెని గౌరవం ఇస్తుంది పార్టీ. ఇచ్చే కదా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మంత్రి చేసింది. మరి ముఖ్యమంత్రి ఆమె ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసి మా ముఖ్యమంత్రి అనడం ఇది మంచిది కానీ ఖండం చేయాలి కదా. బిడ్డ చేసిన దాని మీద సమర్థించినట్టే కదా. మౌనమే అంగీకారం కదా సోదరా, మౌనం అంటే అంగీకారం కదా. ఓకే, అంటే ఇప్పుడు భర్త వేరే పార్టీలో, భార్య వేరే పార్టీలో ఇట్లా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మాట్లాడిన దానికి నేను ఎవరే పార్టీలో ఇప్పుడు 4 పార్టీలు తిరుగుతాను. ఇప్పుడు బిడ్డ ఒక పార్టీకి తిరుగుతుంది, భర్త 2 పార్టీలు తిరుగుతుంది, ఈమె ఒక పార్టీకి తిరుగుతుంది. జాతీయ అధ్యక్షుల దగ్గర పోయింది, రేపు మళ్ళీ ఢిల్లీ పోతుంది. ఆ తర్వాత ఏడిపోతారో నాకు తెలియదు, నీకు తెలుసు, మొత్తం మీడియా మిత్రులు బాగా తెలుసు. ఎందుకంటే ఎవరి యొక్క పార్టీలో ఉన్నా వాళ్ళని తిట్టి బయటకు వచ్చి వాళ్ళ నైజం. వాళ్ళు రెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, రెడ్డి వేరే ముందు కాపాలి పద్మశాలినే రేవంత్ రెడ్డి గారు. తర్వాత చంద్రశేఖర్ గారు మరి వెల్మ, మరి తర్వాత ఆయన ఇది పద్మశాల, మరి మును కాప. వాళ్ళ నాయకత్వం ఏదైనా మిమ్మల్ని అయితే సముచితంగా గౌరవించినాడు కదా సారయ్య గారు. ద్రోహం చేశాడా? వీరాశ అంత అవకాశవాద రాజకీయాలండి. సురేఖ గారు తీసేస్తే వీరికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, వీరాశ. నిన్నటి దాకా వీరు బీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్సీ పదవి ఎంజాయ్ చేసారు. ఇటువంటి నాయకులు కూడా మాట్లాడతాం, ఇటువంటి నాయకులు కూడా మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు హలో, నేను ఎప్పుడు కేసీఆర్ గారి సొంత అండగానే ఎక్కువ గౌరవిస్తాను. నేను నన్ను కూడా ఆ విధంగా మీకు ఎమ్మెల్సీ చేసే మీరు ఇవాళ పార్టీ ఎందుకు మారారు? ఇవాళ సురేఖ మందిని చెప్తే మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని మీ ఆశ. ఇంత అవకాశం పార్టీ మారిన ఒకటే పార్టీ మారిన ఇది నా బ్లడ్ తెలంగాణ ఫోరం చైర్మన్. ఎట్లా పార్టీలు మారుతారండి? నేను తెలంగాణ ఫోరం ప్రజాప్రాంత ఫోరం చైర్మన్ గా పనిచేసిన మా కేసీఆర్ గా అందరూ తెలుసు నా గురించి. గౌరవం ఇచ్చింది కదా, నేను వారిని కూడా గౌరవిస్తున్నాను. ఇస్తున్నాను ఎందుకంటే వారికి చాలా గౌరవిస్తాను నేను. గౌరవం మీకు తెలియదు. మా జిల్లా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ అందరూ అయ్యే నాయకుడు అడిగాడు నా గురించి చెప్తారు. సరే గారు, ఇప్పుడు ఒకవేళ సురేఖ మీద చర్య తీసుకుంటే అది మరి బీసీలకు వ్యతిరేకమన్న మెసేజ్ పోదా? అది హైకమాండ్ చూస్తుంది. బీసీలా, ఎస్సీలా, మైనార్టీలా, అది నేషనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇండిపెండెంట్ పార్టీ, అది జాతీయ పార్టీ. అది నేషనల్ పార్టీ కింద ఎన్నో రకాల సందర్భాలు ఉంటాయి. ఈక్వల్స్ ఎవరు చూస్తారు అక్కడ. మనం చూసేది కాదు, లోకల్ గా మేము చూసేది కాదు, పీసీ కూడా చూడదు. ఓకే, ఇప్పుడు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో మీరు కూడా ఉన్నారు. నేను ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు దానిలో మరి అందరు రాలేదు, 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు అంటారు, మిగతా వాళ్ళు రాలేదు అని అంటారు. బ్రదర్ అట్లా కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరో ఫోన్ చేసి పిలిచింది కాదు ఇది. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పైన గౌరవం ఉన్నా అప్పుడు ఆటోమేటిక్ వచ్చి జనే మాట్లాడలేం మేమందరం కూడా. ఓకే, తెల్లారి కూడా 10 మంది వచ్చి ఎవరు పిలిచి 10 మంది మేము పిలిచినాం. నేను వరంగల్ ఉన్నా, రాజేంద్ర మేమంతా వరంగల్ ఉన్నాం. మరి అప్పటిదప్పుడు ఎట్లా గ్యాదర్ అయినారు 16 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ? టీఎల్పీ అయితే హైదరాబాద్ లో ఉన్న కామన్ మాకు అంత అలవాటు. అది పార్టీ ఆఫీస్ పోయి కలిసి 4:30 టీ తాగి వచ్చుతాం.
ఇప్పుడు మీరంతా కానీ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కానీ బీజేపీ ఎవరైనా కాదు, సిఎల్పీ పోతారు మాట్లాడి వస్తారు. ఇప్పుడు వరంగల్ జిల్లాకు ఎమ్మెల్యేలకు కొండా సురేఖ, కొండా మురళికి కూడా గతంలో ఇష్యూ అయింది. అప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇష్యూ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఎందుకు పడట్లేదు? వీళ్ళందరితో ఎందుకు శత్రుత్వం అని వాళ్ళు నేర్చుకోవాలి. జిల్లా మంత్రిలో జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులందరినీ కూడగట్టుకుని ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలి. బాధ్యత మంత్రి కాదా లేకుంటే ఎమ్మెల్యే? అంటే మంత్రిని ఓరుస్తలేరు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటున్నారు. ఒక మాట ఏంటారండి, ఒక మంత్రిని ఎమ్మెల్యేలు గౌరవించకపోవడం తప్పది. వాళ్ళు పిలితే వారి మీద ఏదో నేను నీకు నమస్కారం పెడితే నువ్వు నమస్కారం, నువ్వు ఇవ్వడం అంటే నేను ఇవ్వడం అంటాం. ఇచ్చి పుచ్చుకున్న మర్యాద కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని అయ్యే పార్టీలో ఉంటది. చిన్న పెద్ద కానీ రాజకీయంగా ఎవరు పెద్దోళ్ళన్నా చిన్న చిచ్చి పుచ్చుకు అన్న నమస్కారం, అన్న నమస్కారం, అక్క నమస్కారం, అక్క తమ్మి నమస్కారం అంటారు. ఆ కల్చర్ వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కరితో ఘర్షణే. ఏ పార్టీ తక్కువ సంవత్సరాలు చేసినట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పుడు రాజశేఖర్ రోషయ్య గారు తిట్టిపోయి రోషయ్య గారు విన్నారు కదా మీరు ఏబిఎన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు. నీ ముఖం చూడప్పుడు ఒక ముఖ్యమంత్రి నీ ముఖం చూడనట్టు ఏమంటే అంటే చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే తిట్టచ్చు కదా. సోనియా గాంధీ తిట్టే మానవులు వీళ్ళండి. ఇలా సోనియా గాంధీ అంటే అభిమాన ప్రేమంటాను. సోనియా గాంధీ దయ్యం అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని లేదా? దయ్యం అని లేదా రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీని దయ్యం వేరే పార్టీలో కదా, వేరే పార్టీలో ఉన్నప్పుడు బ్రదర్ మీరు వీళ్ళ గురించి అడిగారు కానీ స్థానికంగా ఉన్నా నేను స్థానిక తెలుసు నాకు. నేను కూడా 48 సారే గారు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా సురేఖ గాని కొండా మురళికి గాని వాళ్ళకి బలం లేదంటారా? దీనివల్ల వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదా ఒకవేళ తొలగిస్తే? వాళ్ళకు ఒక వరంగల్ జిల్లా గారు ఉమ్మడి రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న మాస్ లీడర్ వాళ్ళు. అందుకే ఒక సొంత పార్టీ పెట్టుకుని వాళ్ళు గ్రూప్ ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి. వాళ్ళు ఒక 10 మంది గెలిపించుకుంటే వాళ్ళు చాలా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్. సొంత పార్టీ పెట్టమంటారా? సొంత పెట్టుబడి లేవుంటే పవన్ కళ్యాణ్ జననేతలుగా వాళ్ళ జనగా మళ్ళీ లేవుంటే ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ జననేతలుగా ఆన్లైన్ అవుతాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పంపించేయాలని డిసైడ్ అయినారు. బీజేపీ అంటాను కదా బీసీ సీఎం బీసీ అలా చేసి బీసీ సీఎం గమ్మను 10 మంది సొంతం గెలిపించుకొని వాళ్ళ బలం లేదు అనలేదు కదా. నేను అంత అంత నేను రాజకీయ కల్చర్ తో పెరిగిన బాపతి గారు. నేను సామాన్య కార్యకర్తను పెద్ద నేను దొరలు కాదు రెడ్డి కాదు వాళ్ళ లెక్క పెద్ద అది కాదు. నేను చాలా స్మాల్ కార్యకర్త. నేను వాళ్ళంత స్థాయి మనిషిగా చాలా చిన్న వాళ్ళ కింద నేను. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉన్న లీడర్లు వాళ్ళు చెప్తే ఒక 10,000 మందికి 1,00,000 మంది జమ అయితే ఒక ఫోన్ మీదనే. మేము వెళ్తే ఒక 5 గతి రారు. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ వేసుకుంటారు? అట్లా కాదు, మీరు 2011లో మీరు కూడా మంత్రి కాదు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ వేసుకుంటారు? తక్కువ బలం కాదు కాంగ్రెస్ బలం. అది ఏదైనా కాంగ్రెస్ బలంతో గౌరవ ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్లెస్సింగ్, సోనియా గాంధీ బ్లెస్సింగ్. రాజక్కుల నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా అయినారు. మీరు తక్కువ చేసుకోవద్దు. అది వేరన్నా, అది ఎమ్మెల్సీ కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆ విషయం చెప్పినారు. కేసీఆర్ కాదు అంటే కాంగ్రెస్ లోనే 2 సార్లు గెలిచారు కదా. 3 సార్లు గెలిచారు. 99, 2004, 2009 3 సార్లు గెలిచారు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ లో నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ సారన్న లాంటి నాయకులందరూ కూడా గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారే. ఎందుకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చింది? కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో మంత్రిగా ఉన్నారు ఆయన. కాంగ్రెస్ కూడా మంచి గౌరవం ఇచ్చింది. తెలంగాణ ఫోరం చైర్మన్ చేశాను నేను. అవును, కేసీఆర్ గారు మా అన్నాను అని చెప్తాను నా గురించి. ఇప్పుడు కాదండి, కొండా సురేఖను మీరు పార్టీ నుంచి పంపించడానికి అయితే రెడీ అయిపోయినారు. మేము రెడీ కదండి, వాళ్ళకే వాళ్ళు పెట్టుకో రెడీ. ఎవరు పంపలేరు, వాళ్ళకే వాళ్ళు పోతున్నారు. అంటే మల్టిపుల్ ఇష్యూస్ అవుతున్నాయి కదా మీతో. ఒక మాట ఏంటారా బ్రదర్, కొంతమంది పెద్దలు ఏమంటారు కదా రాజకీయాల్లో నో మర్డర్స్ నో సూసైడ్స్ అని అంటారు. రాజకీయ కల్చర్ అది. ఎవరెవరిని మర్డర్ చేయరు, వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఓకే, ఇది పద్ధతి కాదు అని ఖండం చేస్తే ఆమె ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు మీరు కానీ ఎవరు కానీ. ఈ డిబేటే లేదు ఇవాళ. మీకు శ్రమ పడేది లేదు. ఇంతమంది కూర్చుండి టెలికాన్ఫరెన్స్ మన ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేది వీలే లేదు.
ఒక వర్డ్ సార్, భరత్ గారు. నా బిడ్డ చేసి తప్పే అని. ఒక్క నిమిషం అంటే సారయ్య కాదు గారు ఇప్పుడు కొన్ని- ఇప్పుడు కొన్ని ఇప్పుడు ప్రశ్నలకు గనక సమాధానం చెప్తారా? ఇప్పుడు గనక నా బిడ్డ చేసింది తప్పు ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా అంటే ఓకేనా? అది పిసిసి వాళ్ళు ఏసీ వాళ్ళు చూస్తారు, నేను కాదు కదా, ఆ స్థాయి మనిషి నేను కాదు. అంటే మీరే అన్నారు కదా సస్పెండ్ చేయాలి, ఐ మీన్ వెళ్ళిపోవాలి పార్టీ నుంచి, బర్తరఫ్ చేయాలన్నారు కదా మీరు. ముఖ్యమంత్రిని పార్టీని డ్యామేజ్ గా మాట్లాడితే పార్టీని కొనసాగించాలనా? ఓకే. గతంలో కడియం శ్రీని తిట్టారు, కడియంలో భరత్ గారు. రాజకీయ వరంగల్ జిల్లా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మరి పరకాల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లా డిక్లేర్ చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కామనండి, ఒక కాన్ఫరెన్స్ కి వచ్చిన అభ్యర్థిని స్ట్రెంథన్ చేస్తే పార్టీ స్ట్రెంథన్ అవుతుంది కదా. క్యాడర్ కు ఒక మనం ధైర్యం కల్పించి చేయాలి కదా. ఎక్కడైనా ఉంటుంది, కామన్ అది. అంటే ఇప్పుడు వరంగల్ ఈస్ట్ వచ్చి కాదండి, వరంగల్ ఈస్ట్ వచ్చి ఇప్పుడు నా బిడ్డ ఎమ్మెల్యే ఎట్లా ఏ స్థాయిలో అన్నాడు, ఏ హోదా ఉంది ఆయనకు? ఆయన అనడం వేరు, ముఖ్యమంత్రి అనడం వేరు కదా. కాదండి, ఈయన సిటీకి ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ పిసిసి అధ్యక్షుడు సమీక్షలో మాట్లాడిండు. పార్టీ ఎంకరేజ్ చేస్తారు జన కేడర్ ను, పార్టీని. అది తప్పుగా మీరు అనుకుంటారు కదా, ఎక్కడైనా మాట్లాడతాడు. మన బాను ఎందుకు మనది నల్గొండ పోయిన అనలేదా? చెప్పండి మీరే, ఎక్కడ పోయినా అంటారు కామన్ గా. సంగారెడ్డి వెళ్ళలేదు, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేస్తారన్నారు టికెట్. రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన డిసైడ్ చేస్తే ఎక్కడ పోటీ చేయాలన్నాడు. అది తప్ప నాయకుడు ఆ ప్రాంతం పోయినప్పుడు ఆయన ఎక్కడ చెబితే మరి ఆయన లీడర్ కదా. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, సారయ్య గారిని ఒకటి రెండు సారయ్య గారిని ఒక్క నిమిషం, శరత్ గారు ఏదో అడుగుతారట. ఎస్ శరత్ భాయ్ చెప్పనా సార్, నాకు ఒక్క విషయం చెప్పు సారయ్య గారు. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ బయట పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. అసలు సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఈనాడు కాంగ్రెస్ లో రక్షణ ఉందా? మీరు మీ అంతరాత్మ మీద, మీ హృదయం మీద చేసుకుని ఒకసారి ఇలాంటి వాళ్ళు కల్చర్తో రక్షణ లేదు. ఇప్పుడు సురేఖమ్మ గారి ఎన్నికల్లో బాగా కష్టపడి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన గుండెటి నరేందర్ రాజీనామా ఇచ్చి ఆయన 10 మంది కార్పొరేటర్స్ గెలిపించిండు. అట్లాగనే ఆమెకు 40 సంవత్సరాల ఎత్తి చేసిన నల్గొండ రమేష్ అనే వ్యక్తి గౌడ్ బీసీ, ఆయన చేసినట్టు 40 సంవత్సరాలు వార్డు మెంబర్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ వాడుకొని ఏదైనా ఆయన నెట్ అయితే ఆయన పోలీసులు పోలే, జైలు పోలే, తను జిల్లాలు రోడ్డు పడాలి. ఆఖరి మన తండ్రి చనిపోతే కనీసం కట్టేసి కావాలి. ఎవరైనా ఏ రాజకీయాలైనా ఏ పార్టీ అయినా సరే మర్యాద మనం అరే సారీ బై సార్, మీ నాన్నగారు పోయిన కానీ ఫోన్ చేస్తాం మనం. సారయ్య గారు ఒక్క విషయం చెప్పండి, సుస్మిత మాట్లాడిన మాటల్లో అబద్ధం ఏముంది? ఏం అబద్ధం అంటే ఆ ప్రభుత్వ భూమిని కట్టబెట్టారా లేదా రేవంత్ రెడ్డి తమ్ముడికి? అది మరి క్యాబినెట్ మంత్రి కదా, ఎందుకో కాదు, ఆమె ఒక బయటి వ్యక్తిగా ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నలో వాస్తవం ఏముంది అనేది గ్రహిస్తారా వద్దా? ఒట్టిగానే ఏది మాట్లాడినా క్యాబినెట్ లో కూర్చొని నాకు తెలియదు. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది అంటాను, మీరే అంటాను కదా. క్యాబినెట్ ఉంటే మీకు ఆమె క్యాబినెట్ కొలికే కదా సురేఖమ్మ గారు. అంటే ఇప్పుడు గతంలో ఎట్లయితే నీ బిడ్డతో ఎందుకు మాట్లాడిస్తాను కానీ బిడ్డతో ఆమె మాట్లాడించడం, బిడ్డ మాట్లాడాలి వారసురాలే కదా వీళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సారన్న ఒక క్వశ్చన్ అడగచ్చా సారన్న? ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని తిడుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద, అనిరుద్ధ్ రెడ్డి గారి మీద, వారందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? మరి ఓన్లీ సురేఖమ్మ మీద ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళేమో తీసుకో, మీ అందరం చెప్పాం కదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో విప్పులు అందరూ చెప్పారు కదా, ఎవరు ఏమని వాళ్ళ మీద తీసుకుంటున్నారు? వాళ్ళ మీద కూడా ఇప్పుడు క్రమశిక్షణ సంఘం సిఫార్సు చేసిందా చర్యలు తీసుకోమని? ఇప్పుడు ఇక్కడైతే సురేఖ గారు అయితే ఒక్క మాట మాట్లాడలే, అక్కడ వాళ్ళు డైరెక్ట్ నే రేవంత్ రెడ్డి గారిని అన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవంటారు? వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, ఎవరు వదిలిపెట్టదు కాంగ్రెస్ పార్టీది. ముందు వాళ్ళ మీద తీసుకోవాలి కదా, ముందు మాట్లాడింది వాళ్ళే కదా, అందరూ ముందు వాళ్ళే కదా మాట్లాడింది, ముందు వాళ్ళే కదా మాట్లాడింది. అదే అంటారు సారయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఒక అంశం మీద కొట్లాడి బయటికి పోయిన వాళ్ళు బయట షైన్ అయినా కాకుండా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మనకు ఒక దృష్టాంతం డాక్టర్ చెన్నారెడ్డి గారు, వారి వల్లనే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను చాలా సార్లు చెన్నారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించిన ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి నాయకత్వం మీరు చెప్పండి. చెన్నారెడ్డి గారు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాడిని తలకాయలు నరుకుతూ పోయినాడా?
అదే కదా. నేను కూడా చెప్పండి. చెన్నారెడ్డి తలకాయ వినండి, శరత్ గారు తలకాయ నరకలేదు కాబట్టి ఆయన 2 ఏళ్లకు మించి లేడు సీఎం చెన్నారెడ్డి గారు. సార్ ఆయన తొలగించడానికి అది ఆయన సీఎం కంటిన్యూ కావాలంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కంటిన్యూ కావాలంటే వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కంటిన్యూ చేస్తే చేయరు కదా. చెన్నారెడ్డి ఫుల్ టర్మ్ ఎప్పుడు కంప్లీట్ చేయలేదు కదా. సార్ నేను సజీవ సాక్షి చెన్నారెడ్డి ఫుల్ టర్మ్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూ చేయలేదు కదా అంటారా, ఎప్పుడు ఫుల్ టర్మ్ చేయలేదు. సజీవ సాక్షిని ఏం జరిగేది అని అంటే సార్, ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఎక్కువ కావాలా, ఆర్థిక వనరుల మీద గుత్తాధిపత్యం కావాలా, ఇవన్నీ కావాలా. చెన్నారెడ్డి గారు అవి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆంధ్ర రాయలసీమ నాయకులు అందరూ కలిసి మాలోని అధముడైన ముఖ్యమంత్రి కావాలి కానీ తెలంగాణ వాడు ముఖ్యమంత్రి కావద్దని, తెలంగాణ నాయకత్వాన్ని అయితే అవినీతి పరులను లేకపోతే ఉమనైజర్స్ అనో ఇతరత్రంగానో బద్నాం చేసేసి తెలంగాణలో నాయకత్వాన్ని డెవలప్ కానియలేదు. అయితే ఒక భూకంపం వచ్చినట్టుగా చెన్నారెడ్డి గారు పొరలు తెంచుకుంటూ బయటకు వచ్చినాడు. నేను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా డాక్టర్ చెన్నారెడ్డి గారితో మాట్లాడేవాడిని. అసలు ఆయన మీద దూషణ భాషణలు చేసిన వాళ్ళందరూ కాంట్రాక్టర్లే సార్. మీకు ఎన్ జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన చౌదరి లాబీ గాని లేకపోతే ఇతర లాబీలు గాని వాళ్ళంతా క్యాపిటేషన్ ఫీజు కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళంతా పి జనార్దన్ రెడ్డికి పెద్ద నాయకులు వీళ్ళు. పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్, పెద్ద మాస్టర్ లీడర్ మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి. అలాంటి నాయకులు పైన కూడా డిసిప్లిన్ యాక్షన్ సస్పెండ్ చేసిన పార్టీ. అంతగా పెద్ద నాయకులు కాదు కదా వీళ్ళు. డిఎల్ రవీంద్ర రెడ్డి కడప, ఆయన కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నారు కదా. అంతగా పెద్ద నాయకులు కాదు. హైదరాబాద్ అడ్రస్ లో కూడా పోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అడ్రస్ లో కూడా పోయింది. పి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని గుర్తించలేదు కాబట్టి. ఆయనకు మంత్రి పదవి ఇయ్యలేదు తెలుసా. ఆయన ఎంత బాధపడేవాడో జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళు ఎవ్వరు కూడా జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నేను సాచి వాళ్ళు మీద సొంత అన్నములా కూడా పీజీఆర్ నేను తెలుసా కాదు. పీజీఆర్ మీద దగ్గర ఉన్నామని రాజశేఖర రెడ్డి గారు నన్ను దూరం పెట్టాడు. ఆయన నేను తలవంతలే. ఆయన పీజీఆర్ తోనే సాహసం చేశాను చనిపోయేంత వరకు. ఇద్దరు కొలీసు వారు అక్కడ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఆ విధంగా మా ఇద్దరు రిలేషన్. ఈ కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ అట్లుంటుంది. ఒకసారి నరారు వేణుగోపాల్ రెడ్డి గారి విషయం తీసుకుందాం. భారతీయ జనతా బసవరాజ్ సారే గారు అంటారు, ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ లేకపోతే కొత్త పార్టీ పెట్టడమో అంటారు. ఆహ్వానిస్తారా? కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. ఆయన రాజీనామా అయితే మేము హైకమాండ్తో మాట్లాడి చేంజ్ చేసుకుంటాం ఒప్పుకున్నారు కదా. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు, సీనియర్ నాయకుడు బీజేపీలో. మీరు ఎట్లానే పంపించాలని చూస్తున్నారు సారే గారు పార్టీ నుంచి. తిరుపతి రెడ్డి గారు అన్నట్టు వరంగల్ ఈస్ట్ టికెట్ నెక్స్ట్ మీకే రావాలని చూస్తున్నట్టున్నారు. నాకెందుకు నేను అన్ని అనుభవించినా. నేను అనుభవించారు మళ్ళా అంటే 10 ఏళ్లుగా ఎమ్మెల్యే లేరు కదా. లేకపోతే నన్ను ఎమ్మెల్సీ గా ఉన్నా, నన్ను కేసీఆర్ గారిని ఎమ్మెల్యే చేసి, నన్ను కేసీఆర్ గారు జనరల్ సెక్రటరీ ఖమ్మం కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేసి అంత పెద్ద జిల్లాకు. అంటే మరి అంత గౌరవం ఇస్తే పార్టీ ఎందుకు మారినట్టు సార్ అన్న? మీరు మీలాంటి వాళ్ళందరినీ, కేశవరావు గారిని, డి శ్రీనివాస్ గారిని, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే, పదవులు ఇచ్చి గౌరవం ఇస్తే, కేఆర్ సురేష్ రెడ్డి గారిని మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు కేసీఆర్ గారు. మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద పడేస్తే కాంగ్రెస్ పార్టీ వాడుకొని పూచిక పిల్లల మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద పడేస్తే, కేశవరావు గారిని, డి శ్రీనివాసరావు గారిని, సారన్నను ఒక్కరినా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి అయితే రోడ్డు మీద అసలు బికారు లెక్క ఉండే డిప్యూటీ సీఎం చేస్తే అందరూ వెన్నుపోటు పడుతుంది కేసీఆర్ గారికి. ఇదేమన్నా మంచి జరుగుతుందా మీకు? అందరూ వెన్నుపోటు పడుతుంది. పెద్ద ఆయన మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు, మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు పెద్ద ఆయన. పాపం తగలదా? ఎంత గౌరవం ఇచ్చిండు మీ అందరికి కేసీఆర్ గారు, ఎంత గౌరవం ఇచ్చిండు. అన్నకన్నా ఎక్కువ అంటే గౌరవం నాకు. అవును, ఇప్పుడు కేశవరావుకి అయితే పాపం తగులుతుంది. కేశవరావుకు, కడియం శ్రీహరికి, వీళ్ళందరికి పాపం తగులుతుంది. కనీసం మీలో కొంచెం పశ్చాత్తాపం కనబడతా ఉంది. మీలో కొంచెం సారణ పశ్చాత్తాపం కనబడతా ఉంది కేసీఆర్ గారి పట్ల. ఇప్పుడు ఏ పార్టీ అన్న 4.5 రకాల మంది జాయిన్ అవుతున్నాయి కదా. జాయిన్ కావద్దు కదా, మీకు మంచి అవకాశం. కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వకుండా అవమానం చేస్తే, కేసీఆర్ గారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తే మీరు కూడా వెన్నుపోటు పడుతుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అన్నిసార్లు టికెట్ ఇచ్చింది నాకు. ఎప్పుడు ఇచ్చారని మీకు ఇయ్యలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసింది మీకు. ఇవాళ మీరు కాకుకొని కూర్చున్నారు, కొండా సురేఖమ్మ బయటికి పోతే నాకు టికెట్ వస్తుందని. మీకు ఇవ్వరు వాళ్ళు, మీకు గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారే, మీకు ఇవ్వరు వాళ్ళు. తప్పు. కేసీఆర్ నా మీద తెలంగాణ ద్రోహిని పెట్టి గెలిపించిండు. తెలంగాణ ద్రోహి మైబాద్ రాళ్ల వర్షం కురిపించింది ఎవరు? నేనా వాళ్ళ? తెలంగాణ బంధు నుంచి తెలంగాణ అనుభవిస్తున్నారు కదా. కేసీఆర్ గారు మస్తు చేశారు, వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మాటలు కేటీఆర్ గారు ఉన్నట్టు మాట్లాడింది ఆ సురేఖమ్మ.
ఇవాళ అనుభవిస్తుంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఒక వేటగాడి టైపు ఇవాళ ఏం చేస్తున్నాడు? వధిస్తున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మాలాంటి వాళ్ళం కూడా మోసపోయినాం. ఇష్టం ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయిన వాళ్ళ చిట్టా ఇంత పొడుగుంటది. రేవంత్ రెడ్డి ఎవరిని బాగుపడియాడు. అరే నువ్వు ఒక సెకండ్ నా మాటను టీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందుకు నేను వరంగల్లో నేను పెద్ద బహిరంగ సభ పెట్టినా, నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోనమని జయశంకర్ అప్పుడు ఉండే నా దగ్గర వీళ్ళందరూ కేశవరావు మొత్తం హిమాయములందరూ ఐక్యరెడ్డి గారు చిన్నారెడ్డి గారు అందరూ నేను పిలిచిన వీళ్ళందరూ ఇప్పుడున్న కొండా అందరూ తెలంగాణ ద్రోవులు రాజశేఖర కొమ్ము కాశీ వీళ్ళందరూ. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాదిని అయినా కూడా నేను తెలంగాణ కోసమే పనిచేసిన, తెలంగాణ కోసం నేను మంత్రి పదవి ఇస్తాను రిఫ్యూజ్ చేసిన వద్దని తెలుసా. రాజశేఖర్ మా ఇంటికి వచ్చి కాంప్రమైజ్ వచ్చి అయినా కాంప్రమైజ్ కాలే. చాలా మంది ఒక చిన్న సాకులోని చిన్న కులమైన ఆత్మకులంతో ఉన్న తెలంగాణ ఉద్యమం మీద మొదటి ఫస్ట్ లైన్ లో ఉన్నప్పుడు నేనే తెలుసా బ్రదర్. నీకు తెలియకుండా వరంగల్ ఇప్పుడు కేసీఆర్ ఇవ్వాలని అడగండి చెప్తారు. మీ గురించి తెలవకుండా వరంగల్ రాజకీయం చేస్తాం అన్న మీరు. సురేందర్ రెడ్డి గారి ప్రియ శిష్యులు, రామసాని సురేందర్ రెడ్డి గారి ప్రియ శిష్యులు. మీ గురించి తెలవకుండా ఉంటారా? మేము మీ గురించి తెలవకుండా ఉంటామా? కానీ మీరు తప్పటడిగి ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ లో కూడా మీరు తప్పటడిగి అన్న రాజకీయంగా ప్రజలు అది సహించట్లేరు. ప్రజలు దాన్ని సహించట్లేరు. నా గురువు గారు ఇచ్చిన సలహాన్ని పాటించకపోతే నేను ఆయనకు ద్రోహం చేసిన అయితే కదా. ఎవరు మీ గురువు? ఎవరు? రామసాని సురేందర్ రెడ్డి గారు. అచ్చా, ఓకే. ఆయన 40 ఏళ్ళు ఆయన చేతిలో పెరిగిన బ్రదర్. నా కష్టం ఆయన నన్ను ఆదుకున్నాడు. టికెట్లు రాజశేఖర్ టికెట్ కట్ చేస్తానే ఆ టికెట్ పట్టుకొని రావు వెంకటేశ్వర టికెట్ ఇప్పించిండు నాకు. పి జనార్దన్ రెడ్డి నాకు టికెట్ ఇప్పించిండు. ఎట్లా మీరు నాకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి కాస్త మీరు. నేను ఏ దందాలు చేస్తుండే కాదు, గుర్తుంచుకో. నా గురించి నాకు బ్యాక్గ్రౌండ్ తెలుగు. వరంగల్ అయితే సిపిఐ పడి రాఘవల్ నాయుడు గారు సిపిఐ పడి రాఘవల్ నాయుడు పొలిట్ బ్యూరో మెంబర్ నాయుడు గారు సారా బ్యాక్గ్రౌండ్ దానికి చెప్తాడు. ఏ పార్టీ కమ్యూనిస్టులు అయితే ఈ కాంగ్రెస్ ఏమైనా నమ్మరు కదా. రాఘవ లాంటి పెద్ద మనిషిని నాకు సారయ్య గారు ఏంది అని బ్యాక్గ్రౌండ్ ఒక మాట చెప్తాను. నా గురించి ఏం చెప్తా వినండి మీరు. పెద్ద పర్సనాలిటీ, అడ్డాన్ మ్యాన్ కాదు రాఘవ అనే వ్యక్తి. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్ తీసేయండి. ఎస్ నరహరి గారు చెప్పండి. పార్టీలు మారడం, పార్టీలకి వెళ్ళి ఆ పార్టీ పడిపోవడం సహజం. డెమోక్రసీలో ఎవరి చర్చ వారికి ఉంటుంది. ఒక పార్టీలో అంటే కొన్ని సిద్ధాంత పార్టీలు ఉన్నాయి, కొన్ని మామూలుగా డెమోక్రటిక్ గా వ్యవహారం చేసేటి ఉన్నాయి. అందులో అనేక మంది ఆయా పార్టీలలో అవకాశాలు రాకనో, అవకాశాలు వచ్చో, ఆత్మగౌరవం దెబ్బతినో, లేకపోతే నాయకుడు నియంతృత్వం, రకరకాల కారణాలతోని ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పోవడం రావడం సహజం. అయితే ఆ పోయే దాంట్లో వాళ్ళ స్వార్థంతో పోయినరా, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం, అవతల ఆలోచన విధానం బాగుందని పోయినా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చేరినంటే నానా జాతుల కూడి మొత్తం చేరింది, కేవలం తెలంగాణ ఏజెండా మీద. ఆ తర్వాత తెలంగాణ ఏజెండానే ఎడోళ్ళు వెళ్ళిపోయింది, ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోయింది. ఇదంతా ఒక ఇది డెమోక్రసీలో ఉన్న క్యారెక్టర్. దాన్ని మనం వ్యక్తిగతంగా మారిండు, ఇది చేసిండు, అది చేసిండు అనుకుంటే అందరికీ ఆ ఏం చూపిస్తుంది. ప్రతి ఒక్కరు మారినోళ్ళే. మారినోళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడితే టీఆర్ఎస్ లో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చి ఈ పార్టీ పెట్టిండు, ఇంకో కానీ ఇంకో దాన్ని ఇంకోటి పెట్టిండు, ఇవన్నీ ఉంటాయి. అది కాదు. ఇవాళ సురేఖ గారు కానీ సురేఖ గారి ఫ్యామిలీ కానీ స్పందించిందంటే నేను ఒకటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది కాబట్టి, ఈ పార్టీలో వాళ్ళ భవిష్యత్తు లేదు కాబట్టి ఇంకా వాళ్ళు వేరే దారి చూసుకుంటేందుకు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పసిగట్టింది. ఇంకా 2 years ఉన్నది. 2 years లో ఇవాళ అసలు ప్రజల ఎజెండా పక్కకు పోయింది. కేవలం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ప్రజల ఎజెండా పక్కకు పోయింది. మళ్ళీ గెలిచేది లేదని అందరూ తెలుసు. నేను చెప్తున్నా, ఖమ్మం జిల్లాలో ఒక మంత్రి గెలవరు, ముగ్గురు ఎవరు గెలవరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నోట్ చేసుకుని పెట్టుకోండి. 3 మంత్రులు. డిపాజిట్ రాదు, గెలుచుడు డిపాజిట్ రాదు. అయితే అదే విధంగా నాకు ఇప్పటికున్న సమాచారం మా వరంగల్ జిల్లాలో 12 కాన్స్టిట్యూన్స్ ఉంటే 12 కాన్స్టిట్యూన్సీలో నేను పేరు చెప్పగానే ఒక్కలకు అవకాశం ఉంది. 11 మంది గెలిచే పరిస్థితి లేదు. ఇది కొండ సురేఖ గారికి తెలియనంత అమాయకురాలు కాదు. వాళ్ళు మొదటి నుంచి సరే పొలిటికల్ గా ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఎవరో ఒక్కళ్ళు గెలిచే అవకాశం ఉంది. నేను చెప్తే మళ్ళీ నేను నా పార్టీకి విరుద్ధం అయితే నేను చెప్పకూడదు. చెప్పండి, మీ పార్టీ విరుద్ధం చెప్పండి, పర్లేదు. ఇప్పుడు కాదు, ఇంకా 2:30 తర్వాత కదా. నేను చెప్పాను మీకు, తర్వాత ఫోన్ చేసి చెప్తాను. నేను అది చెప్పడం బాగుండదు. ఒక్కళ్ళు మంత్రులా కాదా? మంత్రి కాదు. అయితే మంత్రి కాదంటే కొండా సురేఖ ఓడిపోద్ది, సీతక్క. ఇద్దరు సీతక్క కూడా ఓడిపోతారా?
ఇప్పుడు నేను చెప్తుంటే ఇక మళ్ళీ నేను 11 మందిలో ఒక్క మంత్రి లేడు మంత్రి లేదంటే సీతక్క కూడా ఓడిపోతారా అంటారు ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ పేరు ఎందుకు నన్ను సార్ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు అన్నారు మంత్రులు లేరు అంటే ఇద్దరు లేరు, సీతక్క గెలవదు, కొండా సురేఖ్ కూడా గెలవదు ఇప్పుడు ఎలక్షన్ అయితే. ఇప్పుడు నేను చెప్పిందా అన్న ఒక్క నిమిషం, నాకు ఈ మధ్యలో అయితే మళ్ళీ ధోరణి పోతుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ కాదనా ఇప్పుడు 12 మందిలో 11 మంది గెలవరని చెప్పిన ఒక్కరు ఎవరే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ గెలిచేటోళ్ళు గెలిచిన వాళ్ళు అసలు కాంగ్రెస్ దాని ఇప్పటికే సార్ చెప్పాలి సార్, మొట్టమొదట ఓడిపోయే అభ్యర్థుల మంత్రుల జాబితాలో ఫస్ట్ పేరు సీతక్కదే ఉంటది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కావాలంటే స్టాంప్ కాయిదా రాసిస్తారు. వీళ్ళందరూ ఓడిపోతారు. పుట్టగతులు లేవు. నా కంపెనీ అండి ప్లీజ్ సార్. అయితే మీరు చాలా విషయాలు చెప్పిండ్రు, శరత్ గారు చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. అదే విధంగా తిరుపతి రెడ్డి గారు మంచి విషయాలు చెప్పిండ్రు, సారన్న చెప్పిండు బ్రహ్మాండంగా. నేను అవి కాదంటలేను, కానీ ఒకటే విషయం చెప్పేది ఏంటంటే ఉత్తర తెలంగాణ వాళ్ళకి అసలు పుట్టగతులు లేవు. ఉత్తర తెలంగాణ హైదరాబాద్ లేవు. వాళ్ళు వాళ్ళు ఏమనంటే కొద్దిగా పార్ట్ ఆఫ్ ఖమ్మం పెట్టని కూడా, ఖమ్మం కూడా ఖతం వాళ్ళకు నల్గొండ కొద్దిగా ఏమైనా ఉంటదేమో ఆ లీడర్లను బట్టి. ఇక మహబూబ్నగర్ కూడా అంతే ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది కొండ సురేఖ గారు వాళ్ళ ఫ్యామిలీ గమనించే అరే ఈ కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేదని వాళ్ళు స్టార్ట్ చేసిన దాంట్లో ఇష్యూస్ మీద స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం మనం. ఇష్యూస్ మీద చాలా పెద్దలు చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 22A ఎన్ని వేల ఎకరాల భూములు ఇప్పుడు మొన్న కలెక్టర్లు ఆర్డర్ ఇచ్చిందండి. అసలు 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద లేఅవుట్ ఇచ్చి బిల్లాస్ ఉన్న వాటికి కూడా నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేద్దాని పెట్టేసింది. ఇది ఎంత పాపం. కొండ సురేఖనే మాట్లాడుతున్నా, వాళ్ళవన్నీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతానని నేను అంటున్నా. ఇప్పుడు కొండ సురేఖ గారు వాళ్ళ కూతురు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళ అనుమతి లేకుంటే మాట్లాడరు. కానీ సరే అది బీజేపీలోకి వెల్కమ్ చేస్తారా వాళ్ళను? సరే ఇప్పుడు బీజేపీలో ఏమవుతుందో నాకు తెలియదు, వారు వస్తారా తెలియదు, వీళ్ళు తీసుకుంటారా తీసుకోదా నేను భవిష్యత్తు చెప్పలేను. కానీ వాళ్ళైతే ఈ ప్రభుత్వం పోతుంది, ఈ ప్రభుత్వానికి భవిష్యత్తు లేదు అనే దాని మీదనే వాళ్ళు ఒక పొలిటికల్ ఎజెండాతో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇదివరకు ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ లో కూడా అట్లనే స్టార్ట్ చేసిండు వాళ్ళు. ఇప్పుడు ఇందులో కూడా అట్లనే సేమ్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు కూడా అట్లనే స్టార్ట్ చేసిందంటే వాళ్ళ పొలిటికల్ భవిష్యత్తు చూసుకుంటున్నారని నేను అంటున్నా. వాళ్ళకి రేపు ఏది భవిష్యత్తు ఉంటుంది ఏది ఉంటుంది అని చూసుకుంటున్నారు. ఇది పొలిటికల్ గా సహజం. కాబట్టి ఇవాళ దానికి ఆన్సర్ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, ముక్తసరిగా అధిష్టానం చూస్తున్నాం దాటవేసింది. కానీ ముక్తసరిగా దాటవేస్తే పోయేది కాదు. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టింది, ఆయన అమెరికాకు ఆయనకు ఏది పాస్పోర్ట్ ఆయనకు అనుమతి లేదు కాబట్టి అనుమతి లేకుండా పోని దానికి కేంద్రం మీద చేసి దాన్ని డైవర్ట్ చేసి కొండ సురేఖ ఇష్టం డైవర్ట్ చేసి ఆయన వేరే రకంగా మాట్లాడారు. కాబట్టి ఆయన ఎన్ని రకాల రోజుకొక ఇష్యూ తీసుకొచ్చి ఎన్ని రకాల మాట్లాడినా కూడా ఇవాళ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైతున్నాయో రేపు వీళ్ళందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే మాట్లాడటం తయారైతాను ఎక్కువ. మీకు ఎమ్మెల్యేల బృందం ఒక 3-4 నెలల కింద 5 నెలల కింద 6 నెలల కింద మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు టీం అయి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా సొంత జిల్లాలోనే గూడుపుటాన్ని చేసిన విషయం మీకు తెలిసిందే. వాళ్ళందరినీ నయానో భయానో మాకేం లేదంటే వాళ్ళందరూ కూడా మరే మీరు మంత్రులే తింటారు 60 దోసుకొని మరి మేమేం చేయాలి, మా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే లేకపోతే మాకు రూపాయి ఇన్కమ్ లేదా, మళ్ళీ ఎట్లా గెలవాలి, మన కోట్లు పెడితేమంటే వాళ్ళకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కడుపు నింపుకునేందుకే ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల కడుపు నింపేందుకో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి అందులో భాగంగానే ఎమ్మెల్యేల గొడవలు కానీ ఎంపీల గొడవలు కానీ అసలు మంత్రులలో కూడా సమన్వయం లేదు. మంత్రులలో ఓవర్పోలు తీసుకుంటున్నారు, ఏ మంత్రి ఎంత తింటున్నాడు ఎంత సంపాదించుకున్నాడు దాని మీద వాళ్ళ మీద. కాబట్టి ఇవాళ అధిష్టానాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలని ఒక ఎజెండా స్టార్ట్ అయింది. మార్చాలనే ఎజెండా ఢిల్లీ దాకా పోయింది. అది ఈ 4-5 రోజులు మీరు కూడా చూసి ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రిని మార్చాలనేది స్టార్ట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిని చాలా తక్కువ, ఒక రాజశేఖర్ గారు తప్ప. అది కాబట్టి అది చెన్నారెడ్డి గారు 2 సార్ల పీరియడ్ లో ముగ్గురు నలుగురు మారిండు. కాబట్టి ఆ ఎజెండా స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి ఎజెండా స్టార్ట్ చేసి అధిష్టానం తిరుగుడు, అధిష్టానం దగ్గర ఎన్ని పైసలు ఇస్తే మనకు పవర్ వస్తుంది అనేది ఖమ్మం మంత్రులు స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసే వరకు ఇంకా ప్రజల సమస్యలు ఇక్కడ పట్టించుకుంటారండి. ఇవన్నీ చూసే కదా వాళ్ళు మాట్లాడేది. ఇంకా రేపు చాలా మంది కాంగ్రెస్ లో మాట్లాడతారు. కొండ సురేఖతో ఇది ఫస్ట్ కాదు, ఇంకా చాలా మంది మాట్లాడతారు. చాలా మంది వాళ్ళ భవిష్యత్తును వెనుకలాడుకుంటారు. మంత్రులే అంటారు మేము మళ్ళీ గెలిచేది లేదని, ఎమ్మెల్యేలు అంటారు మళ్ళీ గెలిచేది లేదని. కాబట్టి వీళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితులలో ఒక అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు అసంతృప్తి ఉన్నారు, వీళ్ళ పార్టీలు కూడా వీళ్ళు అసంతృప్తి ఉన్నారు. అసంతృప్తిని వ్యక్తం చేసే భాగంలోనే కొండ సురేఖ గారి అలా వాళ్ళ కూతురు కానీ వాళ్ళు మాట్లాడిందని మా అభిప్రాయం. కాబట్టి సరే అది కాంగ్రెస్ పార్టీ సరి చేసుకొని మంచి చేసుకుంటే మేము దానికి ఏం వ్యతిరేకం కాదు.
అది వాళ్ళ ఇందుకు వాళ్ళు చక్కబెట్టుకోవాలి అంతే తప్ప ఇంకా వేరే కొండా సురేఖను బహిష్కరించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ సెట్ అయిపోయి రేపు భవిష్యత్తు ఉంటది అనేది మాత్రం ఎక్కడ కూడా కనిపించదు. సారన్న ఏమనుకోవద్దు, సారన్న చాలా సీనియర్ నాయకుడు, ప్రజానాయకుడు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినోడు. ఆయన ఏది వరంగల్ పార్లమెంట్ నర్సాపేటలో ఎక్కడ పోటీ చేసినా ప్రజల మనిషిగా ఉన్నాడు, పనులు చేసిన వారి పట్ల మాకు గౌరవం ఉన్నది. వారికి దాన్ని అన్నాను మేమనుకోదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాబోయే రోజులలో గడ్డు కాలం ఉన్నది కాబట్టి ఇవంతా వాయిస్ లేస్తున్నది అనేది. కాబట్టి ఈ వాయిస్ లేవకుండా భవిష్యత్తు ఉంటే వీళ్ళు ఎవరు మాట్లాడారండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇట్లా తిరుగుబాటు ఎవరు మాట్లాడారు, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి పవర్ యొక్క శక్తి ఏందో వాళ్ళకి తెలుసు, పవర్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి ఆ పవర్ కనుక ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి తప్పనిసరి పోతారు. ఇది నడుస్తున్న చరిత్ర. నేను కొంచెం కంక్లూడ్ చేస్తానండి. కంక్లూడ్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ కాళేశ్వరం చాలా ఇంపార్టెంట్ చర్చ ఉంది. ఇప్పుడు 2 minutes లో కంక్లూడ్ చేద్దాం చర్చ. ఇప్పుడు సారన్న అంటే మాకు కూడా ప్రత్యేకమైన గౌరవం, ఎందుకంటే ఆయన నిజాయితీ పర నాయకుడు. ఎందుకు పార్టీ మారిండో ఆయన వ్యక్తిగతంగాని, ఇటువంటి నాయకులందరికీ కూడా కేశవరావు గారు కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, డి శ్రీనివాస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేస్తే కేసీఆర్ గారు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చేసి వారికి ఎంతో గౌరవం ఇచ్చేసి కాపాడుకున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. అదొక సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఎంతో సేవలు చేసినటువంటి నాయకులందరినీ కూడా, అచ్చమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన రేపు మీరు అన్నట్టు అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళను కనుక మెడల్ వాళ్ళని తొక్కిపడేస్తేనే ఈయన ఎదుగుతాడు. ఆయన విధానమే అది, కస తొక్కుంటే ఎదిగే విధానం. ఇవాళ జీవన్ రెడ్డి గారిని తో మొదలైంది ప్రస్థానం, ఇంకెక్కడికి పోతే ఇలా కొండా సురేఖమ్మ మీద పడ్డాడు, చిన్నారెడ్డి గారు అవుతున్నారు, వంశీచంద్ర రెడ్డి అవుతాడు, సంపత్ కుమార్ అవుతారు, అందరు పోతారండి. అసలు సిసలు పోతారు, డూప్లికేట్. చూద్దాం ఏం జరుగుతుందో. అది కదండి, ఇది దానికి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మెంబర్ గా చెప్పలేరు కదా శరత్ గారు. కాంగ్రెస్ మెంబర్ అనే వీళ్ళు అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలోనే పోయి బీఆర్ఎస్ అని చెప్తారు వీళ్ళు. కాంగ్రెస్ అంటలేరు వీళ్ళు, బీఆర్ఎస్ ఇప్పటికీ బీఆర్ఎస్ శాసనసభ్యుడనే చెప్పారు. వాళ్ళు సస్పెండ్ చేయలేరు కదా. భరత్ గారు ఒక్క విషయం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అందరు ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. అందరూ వాళ్ళు మీరు వింటున్నారు వాళ్ళది. విషయం ఏంటంటే ఆయన ఇంటికి పోయి పిలిచారు సార్, ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి పోలేదు. రేవంత్ రెడ్డి పోయి సహజంగా ఆయన ఇంటికి వెళ్ళి కండువా కప్పి, తర్వాత ఆయన కూడా చెప్పినాడు, నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది ఒక కోఆపరేటివ్ సొసైటీలో, నేను డైరెక్టర్ గా స్టార్ట్ అయినా, నాది కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ అంతా మొత్తం రక్తం ఉడుకుతున్నది అని చెప్పినాడు. అదంతా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అవమానాలు భరించలేక ఆయన మొన్న చెప్పినాడు, అసలు రేవంత్ రెడ్డి గాని మంత్రులు గాని ఎవడు పలకరించిన పాపాన పోలేదు, చాలా దుర్మార్గంగా ఉంది ఈ పాలన అని ఆయన చెప్పినాడు. సో ఇదంతా తెల్లారుతుంది, కోళ్లు కూస్తున్నాయి, గ్రహించాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాళేశ్వరం టాపిక్ మీద చర్చించాలి. థ్యాంక్ యూ బసవరాజ్ సారయ్య గారు చర్చలో చేరేందుకు. మీరు కంటిన్యూగా అండి, మిగతా వాళ్ళు నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, శరత్ గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ కంటిన్యూగా అండి. సో అల్టిమేట్గా బాల్ ఈజ్ ఇన్ నౌ హైకమాండ్ కోర్టు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అయితే చర్య తీసుకుంది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాన్ని బట్టి కొండా సురేఖ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ క్యాబినెట్లోంచి తీసేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ అనుమతి, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారన్నది చూద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం మీద చాలా ఇంపార్టెంట్ ఎన్డీఎస్ఏ నుంచి నిన్న శరత్ గారు దాఖలు చేసిన పిటిషన్ మీద అఫిడవిట్లో ఎన్డీఎస్ఏ చాలా క్లియర్గా పేర్కొంది, రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు పరిస్థితుల బట్టి, పరిస్థితుల ఆధారంగా అని చెప్పింది. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.